నిషేధిత భూముల్ని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే దస్తావేజు రద్దుతో పాటు వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్తోంది. 22A, 22B, 22C జాబితాలో నిషేధిత భూముల్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత రిజిస్ట్రార్ సుమోటోగా దస్తావేజు రద్దుకు చర్యలు ప్రారంభించవచ్చు. ఫిర్యాదుదారు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు అందిన 15 రోజుల్లో రిజిస్ట్రార్ ప్రాథమిక విచారణ చేయాలి. ఆధారాలు ఉన్నాయని తేలితే రద్దు చర్యలు ప్రారంభించాలి. ఆధారాలు లేవంటే ఫిర్యాదును తిరస్కరించాలి. అందుకు కారణాలు ఫారం 3లో నిర్వహించే రిజిస్టర్లో నమోదు చేయాలి. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలితే విచారణ ప్రారంభించి దస్తావేజులో పేర్కొన్న పార్టీలకు నోటీసులు ఇవ్వాలి. దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియ కొనసాగించాలి. దాన్ని జిల్లా స్థాయి కమిటీకి పంపించాలి. రిజిస్ట్రార్ నుంచి వచ్చిన విచారణ నివేదిక మీద 15 రోజుల్లోపు జిల్లా కలెక్టర్ సారథ్యంలోని కమిటీ సమావేశమై రిజిస్ట్రార్ ప్రతిపాదనతో పాటు సంబంధిత పక్షాల నుంచి వచ్చిన సమాధానాలు, సాక్ష్యాలను సమీక్షిస్తుంది. తమ నిర్ణయాన్ని రిజిస్ట్రార్కి పంపిస్తుంది. కమిటీ నిర్ణయం అందిన 7 రోజుల్లో రిజిస్ట్రార్ తుది ఉత్తర్వులు జారీ చేయాలి. దస్తావేజు రద్దు తిరస్కరణకు సంబంధించిన నిర్ణయాన్ని అన్ని పక్షాలకు పంపాలి. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు గుర్తిస్తే ఇన్స్పెక్టర్